హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి కప్ కేక్స్. పిల్లలెంతో ఇష్టపడే ఈ కప్ కేక్స్ని చాలా సింపుల్గా బిస్కెట్స్తో ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఈ కప్ కేక్స్ చాలా స్పాంజీగా సూపర్ టేస్టీగా వస్తాయి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ముందుగా ఈ కప్ కేక్స్ చేయడానికి ప్యాన్ని కానీ లేదా కుక్కర్ని కానీ తీసుకొని ప్రీహీట్ చేసుకుందాం. ఇందులోకి 2 కప్పుల సాల్ట్ని వేసి బాగా స్ప్రెడ్ చేయండి. మీరు సాల్ట్ ప్లేస్లో శాండ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ యూజ్ చేసే సాల్ట్ని నేను ఎన్నోసార్లు కేక్ చేయడానికి యూజ్ చేయడం వలన ఇలా నల్లగా మారింది. ఇందులోనే ఇలాంటి స్టాండ్ని పెట్టి కవర్ చేసి ప్రీహీట్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేయండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 150 గ్రాముల బోర్బన్ బిస్కెట్స్ని తీసుకున్నాను. ఇందులో నుండి ఒక 2 బిస్కెట్స్ని పక్కన పెట్టాను. మిగిలిన బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటిని మెత్తని పొడిలా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, అలాగే 2 టీ స్పూన్ల షుగర్ పొడిని వేయండి. పంచదారను పొడి చేసి యాడ్ చేయండి. పాలను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుందాం. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం కొన్ని చుక్కల వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలక్కుల పొడిని కూడా యాడ్ చేయొచ్చు. ఒకసారి బాగా కలపండి. 2-3 టీ స్పూన్ల చిన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుందాం. ఇవి ఆప్షనల్ అండి. వీటిని వేయడం వలన తినేటప్పుడు పంటకి తలుగుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు పేపర్ కప్స్ని పెట్టే చిన్న చిన్న గిన్నెలను తీసుకొని పేపర్ కప్స్ని పెట్టి సగం వరకు బ్యాటర్ని తీసుకుందాం. మీరు ఇలా కప్ కేక్ చేయడం వీలుగా లేకపోతే డైరెక్ట్ కేక్ ప్యాన్లోకి తీసుకొని కేక్ని కూడా చేయొచ్చు. 2-3 సార్లు ట్యాప్ చేయండి. ప్యాన్ కూడా బాగా వేడయ్యింది. ఇందులోనే ఏదైనా ప్లేట్ని పెట్టి కప్ కేక్స్ని పెట్టండి. కవర్ చేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో 3-4 నిమిషాలు బేక్ చేయండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు బేక్ చేయండి. మొత్తం 20 నిమిషాల తర్వాత చెక్ చేసి చూద్దాం. చూడండి, టూత్ పిక్ క్లీన్గా వచ్చింది. అంటే కప్ కేక్స్ చక్కగా కుక్ అయ్యాయి. మీకు ఒకవేళ తడిగా వస్తే ఒక 3-4 నిమిషాలు బేక్ చేసి తీసుకోండి. చల్లారిన తర్వాత కప్ కేక్స్కున్న కవర్ని రిమూవ్ చేద్దాం. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చాయో. సేమ్ బేకరీ స్టైల్లో లానే ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక అరగంటలో మనకు కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి, అలాగే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.